సువార్త అంటే ఏమిటి? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి స్త్రీలను, పురుషులను బాప్తిస్మం పొందిరి. సో, ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము అలాగే యేసుక్రీస్తు నామము కలిపితేనే అది పూర్ణముగా సువార్త అవుతుంది. మరింతకీ యేసుక్రీస్తు నామము అనగా ఏమిటి? ఆయన గురించి ఏం ప్రకటించాలి అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన నమ్మితే మనకు పాపక్షమాపణ కలుగుతుందని, ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి మూడో దినాన లేచి సజీవుడిగా పరలోకానికి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము వీటిని గూర్చి ప్రకటించడమే, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు అని తెలియచేయడమే యేసుక్రీస్తును గూర్చిన సువార్త అయ్యున్నది. పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేయండి.